భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆటో డ్రైవర్లు 60 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరిక. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ వచ్చి మా కడుపు మీద కొట్టి మా కుటుంబాలని రోడ్డున పడవేసిందని ఆవేదనతో మళ్లీ కేసీఆర్ రావాలి అంటూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సి టైప్ అడ్డా, అశోక్ నగర్ అడ్డాకు చెందిన ఆటో డ్రైవర్లు 60 కుటుంబాలు. కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మణుగూరులో ఆటో యూనియన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆటో యూనియన్ మరి పెద్ద ఎత్తున ఈరోజు మరి జాయిన్ కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు ఒకటే అంటా ఉన్నారు, మాకు 10,000 రూపాయలు ఇస్తా అన్నారు నెలసరి. మరి 10,000 రూపాయలు ఇవ్వకపోగా ఉచిత బస్సు పేరుతోని మా పొట్టన కొట్టిరు. అట్లాగే కేసులు కూడా ఎక్కడ పడితే అక్కడ కారణం లేకుండా అకారణంగా కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందుల నుండి మళ్ళీ కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రిగా అయితేనే తప్ప మరి మాతో పాటు ఈ ప్రజానికం బాధలు కూడా తీరుతాయని చెప్పేసి ఆశతోని మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన మేరకు తప్పకుండా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, జిల్లా పార్టీ పక్షాన, అట్లనే మండల పార్టీ పక్షాన మరి సాదర స్వాగతం తెలుపుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో కార్మికుల పక్షాన మరి ఆటో యూనియన్ ఏదైతే బీఆర్టీయూకి అనుబంధంగా మరి తప్పకుండా భవిష్యత్తులో వారికి కమిటీ వేసి మరి పోరాటం చేస్తామని చెప్పేసి, వారి పక్షాన నిలబడతామని చెప్పేసి, వారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం మరి చేస్తామని చెప్పేసి, వారి పక్షాన్ని నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మల్లిదశ ఉద్యమకారుడు, సాధ్యం కాదన్న దాన్ని సుసాధ్యం చేసినటువంటి కారణ జన్ముడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా పినపాక నియోజకవర్గంలో మరి ఈరోజు ఉదయాన్న సాయిబాబా గుడిలో, షిరిడి సాయిబాబా గుడిలో మరి వారి పేరు మీద పూజా కార్యక్రమాలు పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి మణుగూరు ముఖ్య నాయకులంతా కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు భవిష్యత్తులో మూడవసారి ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టాలని, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి తెలంగాణ అధోగతి పాలవుతూ ఉంటే చాలా బాధగా ఉంది. మరి ఆ బాధలు తీర్చాలి అని చెప్పేసి ఆలోచనతోని షిరిడి సాయిబాబాను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ హాస్పిటల్లో, 100 పడకల హాస్పిటల్లో మరి జనరల్ వార్డులో ఉన్నటువంటి పేదలందరికీ కూడా పాలు, పండ్లు అన్ని కూడా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అనాథ పిల్లలు, పేద పిల్లలు చదివేటువంటి బాల వెలుగు పాఠశాల, సి టైప్లో ఉన్నటువంటి బాల వెలుగు పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఎవరు బాధపడొద్దు, ఖచ్చితంగా మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి మీ అందరికి కూడా వారి ఆశీస్సులు, అట్లాగే భద్రాద్రి రామన్ ఆశీస్సులతోని మీరందరూ అంబేద్కర్ స్ఫూర్తితోని మరి అక్షరమే ఆయుధంగా చేసుకొని మీరందరూ కూడా చదవాలి అని చెప్పేసి, ఆ శక్తి సామర్థ్యాలు వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారికి కేసీఆర్ గారిది, అట్లాగే భద్రాద్రి రామన్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారికి దీవించి వారికి కూడా మరి పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేసి సాయంత్రం భోజనానికి మరి చికెను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాపాలన పేరుతోని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏది కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక డైవర్షన్ పాలిటిక్స్ తోని కాలం గడుపుతా ఉంది తప్ప ప్రజలకు ఆశించిన స్థాయిలో పాలన కొనసాగుతా లేదు.
తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారి సారథ్యంలో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆశీర్వాదంతోని భవిష్యత్తులో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి మేమందరం కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మరి ఖచ్చితంగా కష్టపడతాం, ప్రజాసేవలో నిమగ్నం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కే.